సునాద స్వరము నవంబర్ 11. ఏలైనగా రాజు యెహోవాయందు నమ్మికయుంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కీర్తనలు 21:7. దావీదు రాజు యెహోవాయందు నమ్మికముంచాడు. ఆయన దేవుని కృప ద్వారా కదలకుండా స్థిరంగా ఉన్నాడు. శత్రువులందరిపైన దేవుడు అతనికి జయమిచ్చాడు. దావీదు ఎన్నో పోరాటములు ఎదుర్కొన్నాడు. శ్రమలు, శత్రువులు, యుద్ధములు, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఆయన దేవుని వైపు చూశాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడు. అందుకే సర్వోన్నతుని కృప వలన అతడు కదలకుండా స్థిరంగా ఉన్నాడు. దావీదు రాజైనా, ఆయనకు సైన్యమున్న, సంపదున్న, ఎన్నున్నప్పటికీ కూడా దేవుని వైపే చూశాడు. మనము ప్రభు వైపు నిత్యం చూడాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. మరి ఆయన కృప మనల్ని కదలకుండా స్థిరపరుస్తుంది. మనకు చదువులైనా, ఉద్యోగాలైనా ఎన్ని మనం కలిగి ఉన్నా దేవుని యందు ఆశ్రయించినప్పుడు ఆయన కృప వలన మనం స్థిరంగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 పౌలు ఈ మాటలు చెప్పాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదని చెప్పాడు. మరి పౌలు దేవుని కొరకు ఎన్నో ప్రయాణాలు చేశాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది. మరి ప్రయాసపడుతుంది నేను కాదు, దేవుని కృప వల్లనే సమస్తాన్ని నేను సాధించానని చెప్పాడు. నాకు అనుగ్రహించబడిన ఆ కృప నిష్ఫలము కాలేదని చెప్పాడు. అందుకే మనం నిత్యం దేవుని కృపను ఆశ్రయించాలి. మనం విశ్వాసము, కృపచేతన రక్షణ పొందుకున్నాం. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా, పొరపాటైనా, పాపపు స్థితి అయినా, ఎన్ని పరిస్థితులు మనం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు కృప ద్వారానే మనము రక్షణ పొందుతాం. ఆయన కృప ద్వారానే మనం స్థిరంగా ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, నిత్యము దేవుని యందు నమ్మకం ఉంచుదాం. మరి దావీదు ఏ విధంగా దేవుని ఆశ్రయించి కదలకుండా స్థిరంగా ఉన్నాడో మనం నిత్యం ఆయన వైపు చూసినప్పుడు ఆయన కృప ద్వారా బలపరచబడతాం. ఆయన కృప ద్వారా స్థిరపరచబడతాం. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ప్రతి విషయంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే పౌలు వలె సాక్ష్యం కలిగి దేవుని కొరకు గొప్పగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ యందు నమ్మకం ఉంచి ప్రభువా మీ కృప ద్వారా స్థిరంగా ఉండుటకు మీ సహాయం దయచేయండి. వారికున్న ప్రతి పరిస్థితిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.